సైబరాబాద్లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో డ్రగ్స్ ఫెడ్లర్తో పాటు పలువురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా MDMA ఓజీ క్రష్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న నిర్వహించిన ఆపరేషన్లో డ్రగ్ ఫెడ్లర్ యశ్వంత్ సాయితో పాటు ఓ డ్రగ్ కన్స్యూమర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి 44 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ డ్రగ్స్ ను సుమారుగా 16 మందికి సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేరళకు చెందిన 2 వ్యక్తుల ద్వారా డ్రగ్స్ నగరానికి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నవీన్, అబ్దుల్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని నవీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 51 గ్రాముల MDMA, 50 గ్రాముల ఓజీ క్రష్ లభించింది. మొత్తంగా 16 లక్షల విలువైన 94 గ్రాముల MDMA, 50 గ్రాముల ఓజీ క్రష్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న మరికొందరు గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక నిందితులు వెల్లడించిన సమాచారంతో 2 భారతీయులు, ఓ నైజీరియన్ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యశ్వంత్ సాయి అనే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతను కూకట్పల్లి నివాసి. యాక్చువల్గా ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ప్రస్తుతం ఏమీ పనిచేయని వ్యక్తి అతను ఇతన్ని ఒక కన్జ్యూమర్ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అతన్ని కస్టడీలో 44 గ్రామ్స్ MDMA దొరికింది. తర్వాత అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను 16 మంది కన్జ్యూమర్స్కి ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఆ 16 మందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని ఇంటరాగేషన్లో రజల్ అబ్దుల్ గఫూర్ అని, తర్వాత నవీనా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కేరళకు సంబంధించిన వ్యక్తులు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఇతనికి ఈ డ్రగ్ వచ్చినట్లుగా ఇంటరాగేషన్లో చెప్పినందుకు మనము టీమ్స్ ఫామ్ చేయటము, 2 టీమ్స్ పంపించినాము. యశ్వంత్ సాయి అనే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతను కూకట్పల్లి నివాసి. యాక్చువల్గా ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ప్రస్తుతం ఏమీ